హాయ్ హాయ్. మీ పేరు? పూజిత్. 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 ఏంటి అమ్మాయి పేరులా ఉంది కదా? అది ఇంట్లో పెట్టేసారు. అవునా? ఓకే ఓకే. సరే బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది సీజన్ 8? మొత్తం డిఫరెంట్ ఉంది, మొత్తం కల్చర్ ఉంది, మొత్తం అందరు డిఫరెంట్ క్యాండిడేట్లు వచ్చారు ఈసారి. టాస్క్లు ఎలా ఉన్నాయి? టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి? టాస్క్లు మంచిగానే అనిపిస్తున్నాయి కానీ ఓకే, ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? నితిన్. నిఖిల్. ఎందుకు? ఎందుకంటే మంచిగా ఆడతాడు అక్క గేమ్. 2 సార్లు చీఫ్ అయ్యిండు. ఇంకేం కావాలి అక్క గెలవనికే? గెలుస్తాడులే అక్క, ఆయననే గెలుస్తాడు. పక్కా బిగ్ బాస్ విన్నర్ కప్పు కట్టుకెళ్ళేది నిఖిలే అంటారు. నిఖిలే అంట అక్క. ఓకే, నిన్న ప్రోమో చూసారా? ఐ మీన్ ఈ రోజు ప్రోమో చూసాను. ఎలా అనిపించింది ప్రోమో? అంటే సీత ఇద్దరిని నామినేట్ చేసింది కదా, యశ్మిన్ నామినేట్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే మీరు డామినేటింగ్ గా ఉన్నారు, అన్నిట్లో చీఫ్ అయినప్పుడు డామినేట్ చేశారు అని చెప్పి. మీకు ఎలా అనిపించింది? యశ్మిన్ డామినేట్ చేసినట్టు అనిపించిందా, చేయలేనట్టు అనిపించిందా? చేసినట్టు అనిపించింది అక్క. అందుకే సీత అంటే నామినేషన్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ అక్క, 100% కరెక్ట్. ఇప్పటికైనా సరే యశ్మి ఏమైనా వాయిస్ తగ్గించి అరుపులు తగ్గించి చక్కగా ఉంటుందని అనిపిస్తుందా? అనిపిస్తుంది అక్క. ఎందుకు? నామినేషన్ లో ఉన్నారు కాబట్టి. అవునక్క, నామినేషన్లు ఉన్నారు కాబట్టి అనిపిస్తుంది. ఓకే, ఈసారి నామినేషన్ లో ఉన్నారు కాబట్టి ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయా యశ్మికి? ఉన్నాయి అక్క, 100% ఐఎమ్ షూర్ ఉన్నాయి అక్క. పక్కా తీసి పంపించేద్దాం అనుకుంటున్నారు బయటికి? తీసి పంపించేయడం, ఇంకా బట్టలు చదువుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకేముండదు ఇంకా. ఓకే, అలాగే యశ్మి ఆదిత్యని నామినేట్ చేసింది, సారీ సీత ఆదిత్యని నామినేట్ చేసింది కదా, ఆ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది అక్క, కానీ సీత పాయింట్ కరెక్ట్ అనిపించిందా? అరే సీత అసలు బిగ్ బాస్ విన్నర్ అక్క. సీత కూడా టాప్ ఫైనల్స్ లో అయితే ఉంటది అక్క, గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఫైనల్స్ లో అనుకుంటారు. ఎందుకు? అంటే సీత టాస్క్లు నచ్చాయా ఏంటి? సీత బేబీ సినిమా చూసినప్పుడే మంచిగా ఉండే, టాస్క్ నచ్చినాయి. అంటే బేబీ సినిమా చూసినప్పటి నుంచి సీత అంటే ఇష్టం అంతేనా? అంతే. అవునక్క, అంతే అక్క. ఓకే, ఇప్పుడు నిఖిల్ మళ్ళీ సెకండ్ టైం కూడా చీఫ్ అయ్యారు కదా, ఆ టీమ్ లో సోనియా ఉంది, మరి మళ్ళీ లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా నిఖిల్ కి? ఉంటాయి అక్క, ఉంటాయి. అంటే లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్క. ఇప్పుడే స్ట్రాంగ్ అవుతున్నాడు, మళ్ళీ సోనియా వెళ్ళింది, పక్కా ఈసారి లో అవుతాడు అనిపిస్తుంది అక్క.